ఎదుటివారు ఎలాంటి వారనేది నీకు అనవసరం. మీతో మంచిగా ప్రవర్తించారా లేదన్నది ముఖ్యం. ఎదుటివారిలో తప్పును వెతికేవారు ఎప్పటికీ సాటి మనిషిని ప్రేమించలేరు, ప్రేమను పొందలేడు కాదంటారా? కొన్ని మాటలు మనసులో బలంగా నాటుకుపోవడమే కాదు, మనిషిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అవి మంచైనా చెడైనా గుర్తుంచుకోండి. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం ప్రాకులాట అవసరం లేదు. మన మాట మన గుణం మంచివైతే అవే వస్తాయి, మన దగ్గరకు వస్తాయి. ఏందనుకుంటా, శ్వాసతో ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఏ సమస్య లేనప్పుడు సంతోషంగా ఉంటాననుకుంటే పొరపాటే కాదంటారా? కొంతమంది అబ్బాయిలకు తెలియని కొన్ని నిజాలు ఏమిటంటే, అబ్బాయి ఒక అమ్మాయి కోసం ఏడుస్తున్నాడంటే అమ్మ స్థానం ఇచ్చాడని అర్థం. ఒక అమ్మాయి అబ్బాయిని పదే పదే కోపడుతుందంటే ఆ అబ్బాయిని తన బిడ్డలా ప్రేమిస్తుందని అర్థం. ఉండిపోయే వాళ్లకు వెళ్ళిపోయే వాళ్లకు చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు, వెళ్ళిపోవాలనుకున్న వారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అర్థమైందనుకుంటా. మనుషులకు అహం వీడిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో తెలుస్తుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. మనుషులు మారిపోతారనుకోవడం అజ్ఞానం. జస్ట్ ముసుగు తీసి నిజస్వరూపం చూపిస్తారు. అర్థమైందనుకుంటా. మనం చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ కూడా కూటికి లేని వారే, గుర్తించుకో.